హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము సార్వత్రిక విద్య యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీని గురించి మనం తెలుసుకుందాం. సార్వత్రిక విద్య అంటే కులం, మతం, లింగం, వర్గం లేదా శారీరక మానసిక వైకల్యాలతో ఎలాంటి సంబంధం లేకుండా సమాజంలోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందేలా చూడటం. దీన్నే సార్వత్రిక విద్య అంటారు. సాగు చేయటం ద్వారా మొక్కలు, విద్యార్జన వల్ల మనుషులు వికసిస్తారన్నది అక్షర సత్యము. అంటే ఎప్పుడైతే వ్యక్తిలో విద్య సాంఘికమైన ప్రాథమికమైన మనకు అవసరం కాబట్టి వ్యక్తి యొక్క మానసిక అంటే ప్రతి వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి చేయూతనిచ్చి అతన్ని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దటమే బాధ్యత. ఎవరికి? ప్రభుత్వం బాధ్యత. సమగ్రమైన అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, నైతికంగా ఇలా అన్ని విషయాల్లో అతను పరిపూర్ణమైన వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లో మనం సమగ్రంగా ఉండాలి. అంటే ఒక మనిషి సమాజానికి ఉపయోగపడే అన్ని మంచి గుణాలు, నైపుణ్యాలు కలిగి ఉత్తమమైన పౌరుడిగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు, ఇతరులకు సహాయం చేసే గుణము, శారీరక బలం, ఆరోగ్యము, సమాజంలో ఇతరులతో ఎలా నడుచుకోవాలి, మంచి చెడులు విశిక్షణ కలిగి ఉండటం వలన అప్పుడే అతనికి సమగ్రమైన వికాసం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే సమగ్రమైన వికాసం ఉందనుకో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతాడు. అలాగే వ్యక్తి యొక్క వికాసం అనేది ఎక్కడ మొదలవుతుంది? బాల్యంలోనే. అందుకోసమే బాల్యంలోనే అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఏర్పడిన భావనే సార్వత్రిక ప్రాథమిక ఉచిత విద్య. ఇదే తర్వాత సార్వత్రిక నిర్బంధ ప్రాథమికోన్నత విద్యగా రూపుమారింది. ఇది బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఉందో చూద్దాం. దాదాబాయి నౌరోజు మొట్టమొదటిసారిగా సర్వజనీన విద్య గురించి బ్రిటిష్ కాలంలోనే 1882 లార్డ్ రిప్పన్ నియమించిన హంటర్ కమిషనర్ భారతీయ విద్యా కమిషన్ ముందు తను భారతదేశంలో విద్య అనేది సక్రంగా లేదు, దాన్ని మీరు అందించాలని తన గొంతెత్తి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజు. తర్వాత 1893 బరోడా సంస్థానంలో గైక్వాడ్ మహారాజు దేశంలోనే బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకంగానే మొదటిసారిగా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టాడు, ఎలాంటి భయం లేకుండా. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1910-12 మధ్యకాలంలో శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు నిర్బంధ ప్రాథమిక బిల్లును ప్రవేశపెట్టినందుకు 2 సార్లు తీవ్రమైన కృషి చేశాడు, కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. ఆయన ప్రభావితం చేసింది ఎవరంటే గైక్వాడ్ మహారాజు. అలాగే తర్వాత 1918 బొంబాయి చట్టం చేసింది. దాన్ని పటేల్ చట్టం. విఠల్ భాయ్ పటేల్ గారు కృషి వల్ల 1918లో ముంబాయి శాసనసభలో మొదటిసారిగా బొంబాయి ప్రాథమిక విద్యా చట్టం పాస్ అయింది. తర్వాత 1919 చట్టం ద్వంద్వ పాలన మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో ఇక్కడ ఏం చేశారంటే 1919 చట్టం ఫలితంగానే 1921 నుండి రాష్ట్రంలో ద్వంద్వ పాలన అమల్లోకి వచ్చింది. అప్పుడు విద్యాశాఖ అనేది భారతీయ మంత్రుల చేతికి వచ్చింది. దీనివల్ల ఏం జరిగిందంటే ఉత్తేజం పొంది విద్యాశాఖ మనకు వచ్చింది కాబట్టి పంజాబ్, మద్రాస్, బెంగాల్ అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టాలు సొంతంగా మన భారతీయ నాయకులు తయారు చేశారనమాట. అందులో 1937లో మహాత్మా గాంధీజీ మౌలిక విద్యా విధానం, దీని గురించి మనం తెలుసుకున్నాం. దానికి జాకీర్ హుసేన్ అధ్యక్షుడిగా ఉండి కుమార మంగళం, రాధాకృష్ణ వంటి ప్రముఖులతో నయీ తాలీం అంటారు కదా, మౌలిక విద్యనే దీన్ని బేసిక్ ఎడ్యుకేషన్ వార్తా విద్యా విధానం అంటారు. ఇది జాతీయ దృక్పథంతో రూపుదిద్దుకుంది. దీనికి మొదటిగా దీన్ని అమలు చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కేర్ కమిటీ. ఇది బేసిక్ విద్యా విధానం ఏంటిది? మా వృత్తితో చదువుకోవాలి. ప్రాథమిక విద్యతో పాటు వృత్తి కూడా ఉండాలి. అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం పోషకత్వం. అలాగే ఎర్న్ వైల్ లెర్నింగ్, చదువుకుంటూ సంపాదించటం. అంటే చదువుతో పాటు చేతి పనులు నేర్చుకుంటూ ఆ పనుల ద్వారా వచ్చే ఆదాయంతోనే చదువుకు అయ్యే ఖర్చులు భరించటం. దీన్ని సమీక్షించడానికి కేర్ కమిటీ మొదటిసారిగా ఉంది. తర్వాత సార్జెంట్ కమిషన్. ఇది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్లాన్ చేసింది. అది ఏంటిదంటే యుద్ధానంతరం విద్యాభివృద్ధి ప్రణాళిక. దీనికి సార్జెంట్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పడింది. ఇది మొత్తం 40 ఏళ్లుగా పెట్టుకుంది. అంటే 1944 నుంచి 1984 మొత్తం 40 సంవత్సరాలు ఉంది. అప్పుడు అందరికీ మన దేశంలో అందరికీ సార్వత్రిక విద్య అందించాలని. అప్పుడు
ఇది బీజేకేర్ కమిటీ రెండోసారి 1940 నుంచి 1951 ప్రాంతంలో సార్జెంట్ కమిటీని పథకంని సమీక్షించింది. 40 సంవత్సరాలు కాకుండా దాన్ని 16 సంవత్సరాలకు తగ్గించాలని 16 సంవత్సరాల కాలాన్ని తగ్గించింది. అది దాన్ని ఎలా చేసిందంటే 2 5 ఏళ్ల ప్రణాళికలు, 1 6 ఏళ్ల ప్రణాళిక. అంటే ఫస్ట్ 5 ఏళ్ళు ఎక్కడ నిర్దిష్ట ప్రాంతంలో ఈ విద్యను అమలు చేయాలి. అది సక్సెస్ అయిన తర్వాత ఇంకో ప్రాంతంలో ఇంకొక 5 ఏళ్ళు, మొత్తం 10 సంవత్సరాలు. తర్వాత ఇంకొక 6 ఏళ్ళు మొత్తం దేశమంతా కూడా ఈ విద్యా విధానం ఫలితాలను బట్టి అందరికీ ప్రాథమిక విద్యను అందించాలని ఈ కమిటీ సజెషన్ చేసింది అనమాట. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులోని ఆర్టికల్ 45 ఆదేశిక సూత్రాల ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల లోపు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దీన్ని కొఠారి కమిషన్ ఏం చేసిందంటే 20 సంవత్సరాల లోపు అంటే 1986 నాటికి దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు గల బాలబాలలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలని సిఫార్సు చేసింది. అలాగే జాతీయ విద్యా విధానం 1986 దీని నుంచి చాలా వచ్చిన నల్లబల్ల పథకం ఎన్ని ఉన్నాయి కదా, ఇది పర్ఫెక్ట్ గా చదువుకోండి. అలాగే 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ 1995 నాటికి చదువు అందించాలి అనుకున్నారు. తర్వాత ఇది చేయాల్సిన కొన్ని మిగిలిపోయిన 1992 సవరణ ద్వారా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ద్వారా 2000 సంవత్సరం నాటికి అంటే 21వ శతాబ్దం దానికి పొడిగించారు. భారత రాజ్యాంగంలో నిర్బంధ ప్రాథమిక విద్యా ఏర్పాట్లు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002లో డిసెంబర్ 12న పార్లమెంటు ఆమోదించింది. డిసెంబర్ 22న రాష్ట్రపతి ఆమోదం పొందింది. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇది ఆర్టికల్ 21A పార్ట్ 3లో ఉంది. ఇది 6 నుంచి 14 సంవత్సరాల వయల పిల్లలందరికీ చట్టం నిర్దేశించిన విధంగా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి. ఆర్టికల్ 45 4వ భాగంలో ఉంది ఆదేశిక సూత్రాల్లో. ఇది 6 సంవత్సరాల వయసు లోపు అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అందించడానికి రాజ్యం కృషి చేయాలి. ఆర్టికల్ 51A ప్రాథమిక విధుల్లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్యను అందించే అవకాశాన్ని కల్పించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షణ విధి అని ఆర్టికల్ 51A చెప్తుంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా విద్య మన దేశంలో ఏదిగా మారింది? ప్రాథమిక హక్కుగా మారింది. అలాగే 1986 జాతీయ విద్యా విధానం 3 ప్రధాన అంశాలను విశ్లేషణ జరిగింది. సార్వత్రిక అందుబాటు మరియు బడిలో చేర్చటం. దేశంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే పిల్లలందరికీ నడిచే వెళ్ళే అంటే 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. బడి వయసు వచ్చిన ప్రతి బిడ్డ తప్పనిసరిగా పాఠశాలలో చేరాలి అని నమోదు, సార్వత్రిక నమోదు. తర్వాత 14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు పాఠశాలలోనే ఉంచటం అంటే డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. ఏ కారణాల వల్ల కూడా పేదరికం వల్లనో లేకపోతే కారణాల వల్ల కూడా చదువు ఆపేయకూడదు. కనీసం 14 సంవత్సరాల వరకు సార్వత్రిక నిలుపుదల అంటే కనీసం 8వ తరగతి పూర్తయ్యేంత వరకు పాఠశాలలోనే కొనసాగేలా చూడాలి. అలాగే గుణాత్మక విద్యను అందించటం, కనీసం అభ్యాసన స్థాయిలను సాధించేలా నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి. మరి సార్వత్రిక ప్రాథమిక విద్యకు ఆటంకాలు, అవి ఎలాంటి ఆటంకాలు? ఆర్థిక కారణాలు మళ్ళీ 2 రకాలు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంటే దీని అర్థం దేశంలో లేదా రాష్ట్రంలో నిధుల కొరతతో ఉన్నప్పుడు ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు తగినన్ని నిధులు కేటాయించలేదు ఇప్పుడు కూడా. అలాగే గ్రామాల్లో సరిపడ బడి భవనాలు, తరగతి గదులు నిర్మించలేకపోవటం, ఇది పాఠశాలల కొరత. ఉపాధ్యాయుల కొరత ఏంటిది? తగినంత మంది టీచర్ నియమించలేకపోవటం వల్ల ఒకే టీచర్ ఎక్కువ తరగతి పాఠాలు చెప్పవలసి రావటం. కనీస వసతులు కూడా లేకపోవటం, పాఠశాలలో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు ఇలాంటి ఏమీ లేకపోవటం. అలాగే ప్రజల ఆర్థిక పరిస్థితి, సమాజంలో చాలా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంటుంది. దానివల్ల పిల్లలను బడికి పంపించలేరు. బాల కార్మిక వ్యవస్థ, తల్లిదండ్రులు
ఇక్కడ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అనేది ఎలా ఉంది అంటే కొఠారి కమిషన్ ఏం సిఫార్సు చేస్తుందంటే జాతీయ ఆదాయంలో 6% కేటాయింపులు విద్యకు ప్రతిపాదించగా ప్రభుత్వం కేటాయింపు కేవలం ఎంత ఇచ్చిందంటే 3.7% మాత్రమే ఉన్నత విద్యకు 3.7% మాత్రమే కేటాయించింది. అసలు కేటాయించమని కొఠారి కమిషన్ సిఫార్సు 6% చేసింది అనమాట జాతీయ ఆదాయంలో. దీనిలో కూడా ఎక్కువ శాతం దేన్ని ఎక్కువ చేసిందంటే ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఎక్కువించింది. ప్రాథమిక విద్యకు అంతగా కేటాయింపులు ఇవ్వలేదు. అంటే మన దేశంలో జనాభా చాలా ఎక్కువగా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి జాతీయ ఆదాయంలో కనీసం 6% ఖర్చు చేయాలని కొఠారి కమిషన్ చెబితే ప్రభుత్వం ఎంత ఇచ్చింది? కేవలం 3.7% మాత్రమే ఖర్చు చేసింది. ప్రాథమిక విద్యను కూడా నిర్లక్ష్యం చేసింది. ఉన్న తక్కువ నిధులు కూడా కాలేజీలు యూనివర్సిటీలు కేటాయింపులకే ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు చదువుకునే ప్రాథమిక పాఠశాలకు తగినన్ని నిధులు అందించటం లేదు. అలాగే ప్రజల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ప్రజల ఆర్థిక పరిస్థితి అనేది దేశంలో దాదాపు 22% మంది ప్రజలు కనీస అవసరాలు కూడా తీరని పేదరికంలో బతుకుతున్నారు. దానివల్ల పేదరికం వల్ల ఇల్లు గడవటమే కష్టంగా ఉంది కదా. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునే కంటే రోజువారీ కూలి పనులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 1986 విద్యా విధానం చదువుని ఏం చెప్పింది? 1986 ఏం చెప్పిందంటే అందరికీ అందించాలి, విద్య అనేది అందరికీ అందించాలి. ఆశించిన ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఏ లక్ష్యము? అందరికీ విద్య అందించాలనే లక్ష్యం 1986 విద్యా విధానం. ఎందుకల్లా అంటే ప్రజల ఆర్థిక స్థితి వల్ల. నెక్స్ట్ తర్వాత సామాజిక కారణాలు. సామాజిక కారణాలలో బాలికల విద్య నిరాదరణ. జనాభాలో సగభాగం ఉన్న బాలికల విద్య ఇంకా ఆదరణకు నోచుకోలేదు. ఎందుకు? కారణం ఏంటి? మత సామాజిక కారణాల వల్ల. బాలికల్లో ప్రాథమిక విద్య పూర్తి చెయ్యని వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సమాజంలో అబ్బాయిలనేమో ప్లస్ అని అమ్మాయిలనేమో మైనస్ గా చూసే సాంప్రదాయం ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే స్త్రీ విద్య నిరర్ధకం అయింది. అంటే విద్యా వ్యాప్తికి ఇది అడ్డుగా నిలిచింది. అంటే ఇక్కడ అమ్మాయిలు అనే వాళ్ళు ప్రాథమిక చదువు కూడా పూర్తిగా చదవలేకపోతున్నారు. తర్వాత దీనికి గల కారణం తల్లిదండ్రులు అజ్ఞానం. నిరక్షరాస్యులైన ఇది ఇచ్చారండి ఎంసీకి మొన్న ఇచ్చారు, ఈ బిట్ వచ్చింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు చదువు విలువ తెలియటం లేదు. వారు పిల్లలను పాఠశాలలు కాకుండా పనులకు పంపిస్తున్నారు, కూలి పనులకు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు కావాల్సింది ఏంటంటే తక్షణ ఆదాయం పైన ఎక్కువ శ్రద్ధ ఉంది. వారి భవిష్యత్తు పైన ఎలాంటి విలువ లేదు. సార్వత్రిక విద్యార్థికి తల్లిదండ్రులు అజ్ఞానం, నిరక్షరాస్యమే ముఖ్యమైన అవరోధంగా నిలిచింది. అలాగే జనాభా పెరుగుదల అంటే మన భారతదేశంలో రోజు పెరుగుతున్న జనాభా వల్ల అభివృద్ధి అనేది జరగటం లేదు. దీనివల్ల విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి అసమతుల్యంగా ఏర్పడుతుంది, ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంది. అంటే ప్రాథమిక అవసరాల కల్పనకు కూడా కష్టసాధ్యంగా మారింది. అలాగే నిరుద్యోగం, జనాభా పెరుగుదల, నిరుద్యోగం జంట సమస్యలు. జనాభా పెరుగుదల, నిరుద్యోగం ఈ రెండు జంట సమస్యలు. విద్యావంతులకి ఉపాధి దొరకటం లేదని భావన వల్ల కూడా కొంత చదువు నేర్చుకునే వారిలో కూడా నిరక్షరాస్యులు చోటు చేసుకుంది. అలాగే విధానపరమైన సమస్యలు. పాతకాలపు చదువు తక్కువ ఖర్చుతో అయ్యేది, కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఆధునిక ఇంగ్లీష్ మీడియం చదువులకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ల్యాబ్లు వంటివి ఎంతో అవసరం. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఈ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవటం వల్ల నాణ్యమైన విద్య అనేది మనకి అందటం లేదు. ఆకట్టుకునే సరియైన సిలబస్ అంటే మనకు దానికి సరిపడే పాఠశాలలు ఆకట్టుకునే విధంగా కూడా మన పాఠ్యాంశాలు అనేవి లేవు. పాఠశాల నిర్వహణ కాలము ఇది ఎలా ఉంటుంది అంటే మన విద్యా వ్యవస్థలో ఎండాకాలం సెలవులు ఇస్తారు, కానీ గ్రామాల్లో రైతు కూలీలు ఎండాకాలంలో ఎక్కువ పనులు ఉంటాయి. ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులకు సాయం చేయాల్సి వస్తుంది. కాబట్టి పల్లెటూరు పిల్లల అవసరాలకు తగ్గట్టుగా
పనులు లేని వర్షాకాలంలో సెలవులు ఇచ్చే బడి క్యాలెండర్ మార్చాలని వినోబా భావే చూశారనమాట. అంటే వర్షాకాలంలో సెలవులు ఇవ్వాలి, వర్షాకాలంలో సెలవులుగా మార్చాలి, ఎండాకాలం కాకుండా అని ఎవరు చెప్పారు? వినోబా భావే. పాలనపరమైన ఆటంకాలు. నిర్బంధం లేకపోవటం. చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరికీ బడికి పంపటం నిర్బంధం. మరి ఇప్పటికీ బడికి పంపని తల్లిదండ్రులపై ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు లేదా ఫైన్లు వేయటం లేదు. పిల్లవాడు బడికి వెళ్ళలేకపోయినా ప్రభుత్వం ఇచ్చే మిగతా స్కీములు డబ్బులు అందుతున్నాయి. చట్టాన్ని కఠినంగా అమలు చేయలేకపోవటం పెద్ద లోపం. చట్టం బలంగా ఉన్నా కూడా దాన్ని పాటించటం లేదు. పరిపాలన లోపం. ప్రభుత్వం ఏసీ రూమ్లో కూర్చి 10 విద్యా పథకాలు తయారు చేస్తుంది, కానీ ఎలాంటి నిధులు పథకాలు బడి పిల్లల వరకు చేరకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి. స్తబ్దత మరియు అపవ్యయం. ఇదేంటంటే స్తబ్దత అంటే ఒకే క్లాసులో పిల్లవాడు ఫెయిల్ అయినా సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోవటం వల్ల చదువు విరక్తి వస్తుంది. ఆ అపవ్యయం అంటే 1వ తరగతిలో చేరిన పిల్లవాడు 5వ తరగతి దాటకుండానే బడి మానేయటం వల్ల ప్రభుత్వం చేపట్టిన ఖర్చు, సమయం అన్ని వృధా అవుతున్నాయి. ఈ 2 సమస్యల వల్ల సార్వత్రిక విద్యా సఫలం కావటం లేదు. ఎప్పుడైనా సరే సిలబస్ ఎలా ఉండాలంట? బడికి పంపని వారిపై సిలబస్ అనేది ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఒకే క్లాసులో ఉండిపోకూడదు. స్తబ్దతను పూర్తిగా అరికట్టాలి. ఈ విధంగా అన్ని చేయాలి. అలాగే సార్వత్రిక పాఠశాల యందు అంతర్జాతీయ సంస్థల పాత్ర. యునెస్కో యునైటెడ్ నేషన్ మిలీనియం డెవలప్మెంట్ లక్ష్యాలందు సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం ఒక లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో విద్య అందుబాటు లేని సందర్భాలు ఉన్నాయని తెలుస్తుంది. గణాంకాల ప్రకారం 90 మిలియన్ల పిల్లలు విద్యను అభ్యసించలేకపోతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా మంది పిల్లలు ఎలా ఉన్నారంట? పాఠశాలలకి వెళ్ళటం లేదు. అందులో ముఖ్యంగా బాలికలు అనేవాళ్ళు విద్యకు దూరంగా ఉన్నారు. అయితే 21వ శతాబ్దం తొలి ప్రారంభంలోనే 1 బిలియన్ ప్రజలు చదవటం లేదా పేర్లు కూడా రాయలేని స్థితిలో ఉన్నారు. యునెస్కో సర్వే ప్రకారం నివేదిక ప్రకారం ప్రతి బిడ్డకు ప్రాథమిక విద్యను అందించడం పూర్తిగా సాధ్యం కాలేదు. యునెస్కో ఏం చెప్పిందంటే 1980 నుంచి 2000 వరకు విద్యా అభివృద్ధిలో కొంత పురోగతి జరిగిందని చెప్తుంది. విద్యాభివృద్ధికి యునెస్కో పాటు ఎవరెవరు సహాయం చేస్తున్నారు? ఇక్కడ యునెస్కోతో పాటు ప్రపంచ బ్యాంకు మరియు యునిసెఫ్ కూడా సహకరిస్తున్నాయి. ఈ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే ఈ సంస్థలు అత్యున్నత ప్రగతి సాధించడంలో సుస్థిరమైన అభివృద్ధి సాధించుటకు, పరిష్కరించుటకు, నవీకరించటానికి అన్ని స్థాయిలో విద్యా కార్యక్రమం చేపట్టుట, శిక్షణ అందించుట, ఉన్నత విద్యా కార్యక్రమాలు, విద్యలో స్థిరమైన అభివృద్ధికి ఒక ముఖ్యమైన పరిస్థితిని నాణ్యత గల విద్యను అందించుట, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా, సాంకేతిక సలహాలకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు అవసరమైన మద్దతు ఇస్తుంది. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు మెరుగుపరవలసి ఉంటుంది. అంటే మనకి అంతర్జాతీయంగా ఎవరెవరు మనకి హెల్ప్ చేస్తున్నారు అంటే ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్, యునెస్కో ఇవన్నీ మనకి సహాయం చేస్తున్నాయి. ఈ సంస్థలు ఏం చేస్తున్నాయి? విద్యా కార్యక్రమం నిర్వహిస్తున్నాయి, పేద దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి, పాఠశాలల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి, నిరక్షరాస్యతను తగ్గించడానికి కృషి చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా బాలికల విద్య, వెనుకబడిన వర్గాల విద్య అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా, సాంకేతికంగా సహాయం చేయడానికి ఇవి ముందుకు వస్తున్నాయి అన్నమాట. అంతర్జాతీయంగా విద్యను సంబంధించిన నిర్ణయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇవెంతగానో సహాయం పడుతున్నాయి. సార్వత్రిక విద్యను సాధించడానికి ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పనిచేస్తున్నాయి. అంటే యునెస్కో, యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రతి బిడ్డకు విద్య అందేలాగా సహాయం చేస్తూ పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాయి.
నెక్స్ట్ సార్వత్రిక ప్రాథమిక విద్య యందు భారత ప్రభుత్వం పాత్ర. రాజ్యాంగ లక్ష్యం. మన రాజ్యాంగంలో ఆదర్శ సూత్రాలు 45 ఆర్టికల్ ఏం చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి, అది కూడా మొదటి 10 సంవత్సరాల లోపులోనే సాధించాలి అని చెప్పింది. దీంట్లో జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్తుంది అంటే ప్రాథమిక విద్య విస్తరణకు నాణ్యత పెంపుకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి విద్యను అందించాలని ఈ 1986 విద్యా విధానం తీసుకొచ్చింది. అందులో 1990 సంవత్సరం నాటికి 3 సంవత్సరాల లోపు వారికి పూర్వ ప్రాథమిక విద్యను, 5 సంవత్సరాల పాఠశాల విద్యను, అనిత విద్యను అందించవాలని పేర్కొంది. అందరికీ విద్యను అందించాలని 1986 జాతీయ విద్యా విధానం పేర్కొంది. విద్య ప్రాథమిక హక్కు అని దానిని ఎవరు ఖండించలేరని, అందరికీ ఆదర్శ విద్యను అందించాలని పునరుద్ఘాటించింది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అందరికి విద్య. ఈ అందరికి విద్య అనే సార్వత్రిక విద్య ఇప్పుడు ఏమైపోయింది, ఎన్ఈపి 1986 ఏం చెప్పిందంటే అందరికి విద్య అనేది తీసుకొచ్చింది. ఈ అందరికి విద్య అనే దాంట్లో మనకి సమ్మిళిత విద్యా విధానం ఉంది, అలాగే బాలల హక్కులు, ప్రత్యేక వికలాంగుల హక్కులు, అలాగే తర్వాత ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009, మధ్యాహ్న భోజన పథకము ఉచిత దాంట్లో నెక్స్ట్ జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, ఇంకా సర్వశిక్ష అభియాన్, కనీస అభ్యాసన స్థాయిలు, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, ప్రాథమిక విద్యా నాణ్యత, కనీస అభ్యాసన స్థాయిలు, ఇవన్నిటి గురించి ఉన్నాయండి. ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలిసినయే, మనం అప్పుడు చదువుకున్నాం కాబట్టి క్లాస్ చేయమంటారా లేకపోతే ఎంసీక్యూ చేయమంటారా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి సర్వశిక్ష అభియాన్ గురించి తెలుసు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం గురించి తెలుసు, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం గురించి తెలుసు, తర్వాత జిల్లా ప్రాథమిక విద్య డైరెక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించి తెలుసు, కనీస అభ్యాసన స్థాయిల గురించి ఒక చిన్న క్లాస్ ఉంది, అదైతే నేను చెప్తాను. వీటన్నిటి గురించి అందరికీ విద్యా విధానంలో ఉంది. ప్రాథమిక విద్యా హక్కు చట్టం, దాని గురించి మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే అవసరం లేదు, లేదంటే క్లాస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆటంకాలు ఉన్నాయి కదండి, ఈ 4 ఆటంకాల నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సార్వత్రిక విద్య గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి, 4-5 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక్కసారి చూడండి. జాతీయ విద్యా విధానం 1986లో మొత్తం ఎలా ఇచ్చారో, ఎన్ని ఉన్నా సరే అన్ని బిట్స్ అయితే ఎంసీక్యూ తయారు చేస్తాయి. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచే మనకి విద్యా విధానం అనేది చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమ భాగంగానే చాలా చేశారు కాబట్టి వాటన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు శాంతి విద్య గురించి లైవ్ పెడతానండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.